లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే ఏం చెప్తారు? ప్రూవ్ చేయండి అంట జరిగితే. 4 ఏళ్ళ అధికారం ఉంది కదా, ఓ పని చేద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా ఎంటైర్ లిక్కర్కి సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు సిద్ధమా? సెంట్రల్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు, అయినా మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. మీకు అర్థం కాని విషయం. 2014 నుంచి 19 దాకా వాళ్ళ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా మా హయాంలో జరిగిందా? సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు సిద్ధమా? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. కేసినేని నాని ఎవరి పార్టీ అండి? ఇప్పుడు ఏ పార్టీలో లేడు. ఏ పార్టీలో? మా పార్టీకి రాజీనామా చేశాడు. మీ పార్టీ వ్యక్తే కదా మామూలుగా. రాజీనామా చేస్తే మా పార్టీ వ్యక్తిని ఎట్లా అంటాం? సోదరుడు రాజ్ కసిరెడ్డి పాత్ర ఉందని ఆయనే ఒప్పుకున్నాడు, ఆయన చెప్పాడు. కేసినేని నాని మా పార్టీకి రాజీనామా చేశాడు. కేసినేని చిన్ని ప్రస్తుత విజయవాడ ఎంపీగా ఉన్నారు. ఆయన రాజకసిరెడ్డి చెప్పేది ఏంటంటే వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని క్లియర్ గా లిక్కర్ స్కామ్ జరిగిందని ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన. సార్ మా పార్టీ కాదు ఆయన. మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినాక ఆయన మా పార్టీ ఎట్లా అవుతాడు? ఇప్పుడు బాలినేని కూడా మా పార్టీ అంటారు ఇప్పుడుగా. చెప్పండి సార్. అది ఓపెన్ గా క్లియర్ గా కనపడుతుంది. బాలినేని వేరే పార్టీలోకి వెళ్ళారు, ఆయన యాక్టివ్ గా రాజకీయాలు తప్పుకున్నాక మా పార్టీలకు సంబంధం ఉండదు. మా పార్టీలో ఉండి మాట్లాడితే మీరు అన్నట్టుగా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి ఖచ్చితంగా దానికి. ఆయన ఏదో బయటికి వెళ్ళిపోయినాకో ఆయన రాజకీయాలను తప్పుకున్నాకో మీ పార్టీ ఆయన ఆరోపణ చేశాడంటే అట్లా అది కాదు కదా. సో మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి. దానికి అఫీషియల్ లెటర్ పంపించారు పార్టీకి రాజీనామా చేశారు కదా. ఇప్పుడే చాలా 6-7 months అవుతున్నట్టు, ఇంకా ఎక్కువైంది.